హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్. ఎలా ఉండారు? అందరూ బాగుంటారు కదా. సో ఈ రోజు కూడా ఒక మంచి క్రీమ్తో మేము ముందుకు వచ్చేసినానండి. ఇవాళ క్రీమ్ అయితే కన్నా డ్రై స్కిన్ వాళ్ళకైతే కన్నా మంచిగా వర్క్ అవుతుంది. సో ఎంత డ్రై స్కిన్ ఉన్నా కూడా స్మూత్గా అయిపోతుంది ఈ క్రీమ్ కన్నా అప్లై చేసినారంటే. సో ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు. ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా సూపర్ ఉంటుంది. ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల మనకు స్కిన్ అనేది స్మూత్గా షైనీగా ఉంటుంది, అలాగే వైట్గా బ్రైట్గా కూడా వచ్చిందండి. చాలా మంచిది. సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు, ఓకేనా. సో ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో కీరకాయ అయితే ఒకటి తీసుకున్నాను. సో కీరకాయ మనం క్రీమ్ అనేది తయారు చేసుకోవడానికి చాలా బాగుంటుంది, అలాగే మన స్కిన్కి అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. సో మనం క్రీమ్ కానీ లేదంటే మనం కీరకాయ చిన్న చిన్న ఉప్పులైనా కట్ చేసి ఐస్ పైన పెట్టుకున్నా కూడా చాలా మంచిది. సో ఇప్పుడైతే నేను హాఫ్ అనేది తీసుకున్నాము క్రీమ్ తయారు చేయడానికి. అయితే హాఫ్ తీసుకుంటే సరిపోతుంది మనం క్రీమ్ తయారు చేసుకోవడానికి. సో ఎక్కువ ఏం అవసరం లేదండి, హాఫ్ అయితే సరిపోతుంది. సో పైన అంతా కూడా ఫీల్ చేసేసుకోవాలా ఈ మాదిరిగా, లేదంటే అలాగైనా వేసుకోవచ్చు. సో పీల్ చేస్తే మనకి ఈ కలర్ వచ్చింది క్రీమ్ అనేది. ఒకవేళ మనము పీల్ చేయకుండా అలాగే మనము చేసినామంటే కొంచెం లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది. సో ఈ మాదిరి ఫీల్ అనేది చేసేసి ఇప్పుడైతే తురుముకోవాలా. ఒక బౌల్ తీసుకొని ఈ మాదిరి తురుముకుంటే తీసుకొని ఈ మాదిరి తురిమేసుకోవాలా. మిక్సీ పట్టుకోవాలేం అవసరం లేదు, తురుముకుంటే సరిపోతుంది. బాగా మనకు ఈ మాదిరి తురుముకుంటే కన్నా జ్యూస్ బాగా వస్తుందండి. సో మిక్సీ పట్టాలని అవసరం లేదు. సో మీకు ఇంకా నాటిది అందుబాటులో ఉంటే కన్నా నాటిది కూడా తీసుకోండి, క్రీమ్కి చాలా బాగుంటుంది. సో నాకైతే కన్నా నాటిది అందుబాటులో లేదు. సో నేనైతే కన్నా ఈ కుంకుమ అయితే తీసుకున్నాను. సో మొత్తం కూడా ఇప్పుడు తురిమేసుకున్నాము. ఇప్పుడు చలికాలం అయితే స్టార్ట్ అయింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా డ్రై స్కిన్ అనేది అవుతూ ఉంటుంది. సో డ్రై స్కిన్ వాళ్ళకి అయితే బాగా వర్క్ అవుతుంది. సో నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చునండి. సో ఎందుకంటే డ్రైనెస్ అనేది రానికుండా ఈ క్రీమ్ అనేది, సో అందుకని ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే కొంచెం పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్లై చేయకూడదు. మొత్తం కూడా తురిమేసి ఉంచుకొని సో దీనైతే మనము ఇప్పుడు ఫిల్టర్ అనేది చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకోవాలా, ఒక ఫిల్టర్ అనేది తీసుకోవాలా. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని జ్యూస్ చూడండి ఎంత బాగా వచ్చిందో. సో మనకు తురుముకుంటేనే బాగా వచ్చిందండి మిక్సీ పట్టుకుంటే కన్నా. జ్యూస్ అంతా చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం ఈ జ్యూస్ తాగినా కూడా చాలా మంచిది హెల్త్కి. సో ఇందులో కొంచెం అల్లము అలాగే లెమన్ కొద్దిగా షుగర్ అనేది వేసుకొని తాగినామంటే హెల్త్కి కూడా చాలా మంచిది. సో జ్యూస్ అంతా కూడా వచ్చేసింది చూడండి, నీట్గా వచ్చేసింది. సో ఇదైతే మనకు అవసరం లేదు, ఇదైతే పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులో అయితే కన్నా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుందాము. సో ఇవి కూడా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి, మనం బయట నుంచి తెచ్చుకోవాలని ఏమో అవసరం లేదు. సో ఫస్ట్ అయితే కన్నా వ్యాజిలిన్ అనేది ఒక స్పూన్ అనేది వేసుకున్నాము. టీ స్పూన్ అండి ఇదైతే కన్నా. ఇందులో అయితే కన్నా 2 స్పూన్లు అయినా వేసుకోవచ్చు, లేదంటే 1.5 స్పూన్ అయినా వేసుకోవచ్చు. సో నేనైతే కన్నా 1.5 స్పూన్ అయితే వేసాను. సో దగ్గర 2 స్పూన్లు అయితే వచ్చింది. సో మొత్తం కూడా వేసి ఈ జ్యూస్లు అనేది కలిసిపోవాలి బాగా. మొత్తం కూడా వేసేసినాక బాగా ఈ మాదిరి కలిదిప్పల్ల ఆ జ్యూస్ ఈ మనం వేసిన వ్యాజిలిన్ క్రీము అంతా మిక్సింగ్ అనేది ఏదైతే కలిదిప్పల్ల. సో ఇప్పుడు ఏం చేయాలంటే కన్నా కొద్దిగా హీట్ చేసుకోవాలి మనము. ఎందుకంటే కొంచెం ఇది కలిసది కాబట్టి కొద్దిగా హీట్ చేసుకున్నామంటే ఆ జ్యూస్లో ఇది అనేది వ్యాజిలిన్ అనేది కలిసిపోతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి కొద్దిగా గ్లిజరింగ్ అనేది యాడ్ చేసుకోవాలా.
ఒక 1/4 టీ స్పూన్ అంతా. సో ఒకవేళ మీ దగ్గర గ్లిజరింగ్ లేదంటే కనుక కొంచెం బాదం ఆయిల్ ఉంటే కనుక బాదం ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి, చాలా మంచిది. లేదంటే విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా ఒకటి అనేది వేసుకోండి. సో గ్లిజరింగ్ తీసుకొని ఒక 1/4 టీ స్పూన్ అంతే, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ మాదిరిగా వేసేసి ఇది కూడా కలిపేసి ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకొని కొంచెం డబుల్ బాయిలింగ్లో మనం హీట్ చేసుకోవాలి. డైరెక్ట్ మాత్రం హీట్ చేసుకోకూడదు, డబుల్ బాయిలింగ్లో మనం హీట్ చేసుకోవాలి. మనం వేట్ చేసుకొని ఇందులో అనేది మనం బౌల్ పెట్టేసుకొని కొద్దిగా హీట్ అనేది చేసుకోవాలి. డబుల్ బాయిలింగ్లో హీట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఈ వ్యాజిలిన్ అనేది మెల్ట్ కావాలి కాబట్టి. సో కొద్దిగా మనం హీట్ చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ వ్యాజిలిన్ కొంచెం మెల్ట్ అయ్యేదాకా. సో మనకు వ్యాజిలిన్ అయితే మెల్ట్ అవుతా ఉంది చూడండి. సో ఇంకా కొంచెంసేపు అయితే మెల్ట్ కావాలా. స్టవ్ అయితే కన్నా సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం పెట్టుకోకూడదు, సిమ్లోనే ఉండాలా. సో మనకి ఇది వ్యాజిలిన్ మాత్రం మెల్ట్ అయ్యేదాకానే ఉన్నియాలన్నమాట, చాంచేపు అయితే ఉన్నీయకూడదు. డైరెక్ట్ మాత్రం హీట్ చేయకండి, డబుల్ బాయిలింగ్లో హీట్ చేసుకోవాలా. సో ఈ క్రీమ్ వచ్చేసి మనం డైలీ కూడా నైట్ టైంలో అప్లై చేసినారంటే చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో డ్రై స్కిన్ అనేది ఉండదండి ఇది కన్నా అప్లై చేసినారంటే ఈ క్రీమ్ అయితే కన్నా. సో మనకి ఇక్కడ మెల్ట్ అయిపోతుంది. సో మనకైతే మెల్ట్ అయిపోయింది చూడండి వ్యాజిలిన్ అయితే. సో మనకు ఆ జ్యూస్ వ్యాజిలిన్ అలాగే గ్లిజరింగ్ వేసినాం కదా, సో అంతా మనకి ఈ మాదిరిగా మిక్స్ అయిపోవాలా. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని కొంచెం సలార్ పెట్టుకోవాలా. సో కొంచెం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చునండి, ఫ్రిడ్జ్లో పెడితే మనకు గట్టిగా అయిపోతుంది ఒక 2 మినిట్స్లోనే. సో ఈ మాదిరిగా మనకు బాగా మెల్ట్ అయిపోయింది చూడండి. సో ఇప్పుడైతే మనము పూర్తిగా సలార్ పెట్టుకుందాము. సో ఇదైతే కన్నా పూర్తిగా సలార్ పెట్టుకోండి. సో మనకు సలార్నాక కొంచెం థిక్నెస్ అనేది వచ్చింది. సో ఇందులో అయితే కన్నా 1 స్పూను కార్న్ఫ్లోర్ అనేది వేసుకోవాలా. కార్న్ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదంటే ఓట్స్ పౌడర్ అనేది కూడా ఓట్స్ పౌడర్ వేసుకోవచ్చు. సో చాలా మంచిదండి, ఓట్స్ పౌడర్ కానీ లేదంటే కార్న్ఫ్లోర్ కానీ ఈ రెండింటిలో ఏదైనా కూడా 1 స్పూన్ అనేది వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కన్నా కార్న్ఫ్లోర్ వచ్చేసి 1 స్పూన్ వేసాను. కార్న్ఫ్లోర్ వేసేసినాక ఉంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఉంటలు అనేది ఉండకూడదు, మనకు క్రీమీ లాగా వచ్చేసేలా ఆ మాదిరిగా అయితే కలుపుకోవాలన్నమాట. అయితే కన్నా అంత ఉంటలు లేకుండా ఈ మాదిరిగా కలిపేసుకొని సేమ్ ఈ మాదిరిగా మూత ఉండే ఒక బాటిల్లో మనం ఎత్తి పెట్టుకోవాలా. సో మూత ఉండేది మాత్రమే తీసుకోవాలండి. సో ఇందులో వేసేసుకొని మనం ఒక 2 మినిట్స్ కానీ లేదంటే ఒక 5 మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. సో ఎందుకంటే మనకు కొంచెం ఫ్రిడ్జ్లో ఉండిందంటే గట్టిగా అయిపోతుంది, బయట ఉన్న గట్టిగా అయిపోతుంది. కానీ మనకు ఫాస్ట్గా గట్టిగా మనకు క్రీమీ లాగా చేయాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కానీ ఒక 2 మినిట్స్ కానీ 5 మినిట్స్ కానీ గట్టిగా అయిపోతుంది. సో నేనైతే కన్నా ఈ పాట సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని చూడండి గట్టిగా అయిపోతుంది. సో మూత పెట్టేసుకొని 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. సో ఇప్పుడైతే కన్నా ఫ్రిడ్జ్లో పెడతాను 2 మినిట్స్ నుంచి 5 మినిట్స్ వరకు. ఫ్రిడ్జ్లో ఉండిందంటే మనకు గట్టిగా క్రీమీ లాగా రెడీ అయిపోతుంది. సో ఇదైతే కన్నా ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో వదిలించినానండి. సో గట్టిగా అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది కదా. సో కొంచెం అడుగు బాగానైతే కొద్దిగా ఈ మాదిరిగా ఉంది. సో మనకు గట్టిగా ఏంటంటే కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఒకవేళ మీకు గట్టి కాలేదంటే కన్నా సో మీకు జ్యూస్ అలాగే వ్యాజిలిన్ సపరేట్ అయితే అంది అనుకుంటే కన్నా సో మనం కార్న్ఫ్లోర్ వేసినాం కాబట్టి సో కార్న్ఫ్లోర్ వేసినా కూడా మీకు మిక్స్ కాలేదనుకుంటే కన్నా కొంచెం హీట్ చేసుకొని తర్వాత బాగా ఉంటలు లేకుండా మిక్సింగ్ అనేది చేసేసుకొని బాటిల్కైనా ఎత్తి పెట్టుకోండి, లేదంటే కన్నా ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోండి, గట్టిగా అయిపోతుంది. సో మీకు అది ఈజీ అనిపించే కన్నా అది చేయండి. సో వీట్ చేసుకుంటే కన్నా ఈ మామూలుగా కొంచెం ఫాస్ట్గా గట్టిగా అయిపోతుంది, లేదంటే కన్నా మామూలుగా అన్నీ వేసేసి హీట్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 5 మినిట్స్ తర్వాత ఈ మాత్రం గట్టిగా అవుతుంది. సో నేనైతే కన్నా ఫ్రిడ్జ్లోనే గట్టి చేసుకున్నానండి, గట్టిగా అయిపోయింది చూడండి. సో ఇదైతే కన్నా మనం నైట్ టైంలో అప్లై చేసుకోవాలా. సో మనం ఇప్పుడైతే పేస్ట్ అనేది రాచా చూడండి ఎంత బాగా వచ్చిందో.
సో కొద్దిగా అయితే సరిపోతుందండి, ఎక్కువ ఏం అవసరం లేదు. ఇంత తీసుకొని ఫేస్కి అనేది రాసుకున్నారంటే. సో చేతులకు కూడా అప్లై చేసినాను, సో ఫేస్కి కూడా అప్లై చేసిన. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్ వచ్చింది. డ్రై స్కిన్ అనేది ఉండదు. సో నార్మల్ స్కిన్ వాళ్ళు, డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయవచ్చు. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి అయితే కన్నా ఇది పనిచేయదండి. ఎందుకంటే సో మనం వ్యాజిలిన్ అనేది వేసినాం కాబట్టి ఎక్కువ ఆయిలీగా ఉంటుంది. సో వాళ్ళకు పింపుల్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో వాళ్ళైతే అప్లై చేయకూడదు, ఓకేనా. ఓన్లీ డ్రై స్కిన్ వాళ్ళు అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ క్రీము. సో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను, ఓకేనా. సో తప్పకుండా ఈ క్రీమ్ అనేది మీరు కూడా ట్రై చేయండి. బాయ్.